ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో చెప్తూనే ఎవరు ఈ ఎక్సర్సైజ్ అసలు చేయకూడదో చెప్తారా? డెలివరీ ఫ్రీగా అవ్వాలనుకున్న వారికి, అట్లాగే డెలివరీ అయిన తర్వాత కూడా పొట్ట అసలు సాగకుండా ఫ్లాట్ గా ఉండాలనుకునే వారికి, అసలు బొజ్జు జీవితంలో రాకుండా ఉండాలనుకునే వారికి, అట్లాగే కాన్స్టిపేషన్ లేకుండా ప్రేగులు బాగా తొయ్యాలి అనుకునే వారికి ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ బాగా ఉపయోగపడతాయి అమ్మా. ముఖ్యంగా లోవర్ బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్ తీవ్రంగా ఉన్నవారు మాత్రం చేయకుండా ఉండాలి. హెర్నియాతో ఇబ్బంది పడేవారు కూడా చేయకుండా ఉండాలమ్మా. మరి అలాంటి లాభాలు పొందటం కొరకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. స్త్రీల గర్భాశయానికి, ఓవరీస్ కి బాగా ఉపయోగపడే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చూడబోతున్నాం. ముందుగా మ్యాట్ మీద వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను కలిపి పైకి 90 degrees లో కాళ్ళను స్ట్రైట్ గా ఉంచుతాం. ఆ తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర అట్లా బెండ్ చేసి మళ్ళా స్ట్రైట్ చేయాలి. ఆ తర్వాత ఒక కాలుని మోకాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా బెండ్ చేసి నేల కానిచ్చాలి. ఆ తర్వాత ఆ కాలు పైకి లేపితే రెండో కాలుని మళ్ళీ అట్లా బెండ్ చేసి నేల కానిచ్చాలి. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ చేయటం ద్వారా పెల్విక్ ఏరియాకి, గర్భాశయానికి చాలా చాలా లాభం వస్తుంది. ఇక రెండవ ఎక్సర్సైజ్, పాదాలను కలిపి మోకాళ్ళ దగ్గర నుంచి బెండ్ చేస్తూ చూడండి, పాదాలు నేల కానిస్తాం, మళ్ళా రెండు మోకాళ్ళని తీసుకెళ్లి రొమ్ము దగ్గర ఆనేటట్లు వెనక్కలాక్కుంటాం. ఎంత లావున్న వారైనా స్త్రీలు ఇలాంటివి బాగా చేసుకోవచ్చు. ఇక మూడవ వ్యాయామం, అట్లాగే రెండు కాళ్ళను కలిపి పైకి లిఫ్ట్ చేసిన తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళను అట్లా బెండ్ చేసి చూడండి, రెండు కాళ్ళతో నమస్కారం పెట్టినట్టు పాదాలు అట్లా వస్తాయి. పైకి స్ట్రైట్ గా చాపేస్తాం, మళ్ళా ఫోల్డ్ చేసినప్పుడు మోకాళ్ళ భాగం దగ్గర బాగా విప్పినట్టు అట్లా చేయాలి. ఇట్లా ఒక 7-8 రౌండ్స్ చేయగలిగితే బాగా మంచి తొడల భాగానికి, పొత్తి కడుపు భాగానికి బాగా లాభం వస్తుంది. ఇక నాలుగవ వ్యాయామంగా రెండు చేతులతో రెండు పాదాల గుత్తి భాగాన్ని అట్లా పట్టుకున్న తర్వాత నడుముని, సీటు భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు క్లాక్ వైజ్ నడుముని అట్లా గుండ్రంగా తిప్పాలి. ఒక 4-3 సార్లు అట్లా క్లాక్ వైజ్ లో నడుముని తిప్పిన తర్వాత మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ లో సీటు భాగాన్ని అట్లా గుండ్రంగా తిప్పాలి. గర్భధారణ సంబంధమైన సమస్యలున్నా, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, ఓవరీస్ లో బొడగలున్నా అలాంటివన్నీ తగ్గడానికి ఈ 4 వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. చూసారు కదండి, ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఎవరు చేయాలి, ఏ గోల్స్ ఉంటే గనక ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయాలి, అలాగే ఎవరు చేయకూడదు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరు కనుక అలాంటి ఫిట్నెస్ గోల్స్ పెట్టుకుంటే ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మెడ నొప్పి, సయాటిక్ పెయిన్, కాలు లాగటం అనే రెండిటికి 3-4 ఆసనాలు నేను చెప్పేవి రోజు మానకుండా చేయండి అమ్మా. ఆ నొప్పిలు 2 పూర్తిగా తగ్గుతాయి. ముఖ్యంగా దీనికి ఉపయోగపడే ఉష్ట్రాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, యాసనాలు 4 పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ మెడకి, నడుముకి రెండిటికి సయాటిక్ పెయిన్ కూడా బాగా తగ్గటానికి ఉపయోగపడతాయి అమ్మా. ఇక దీనితో పాటు తల కింద దిండు పెట్టుకోవడం మానేసేయండి అమ్మా. ఎక్కడన్నా పనులు చేసుకునేటప్పుడు కూడా ఎక్కువసేపు మెడను ఉంచే చేస్తే ఎక్కువైపోతుంది మీ సమస్య. అందుకని మెడను ముందుకు వంచకుండా ఎక్కువగా స్ట్రైట్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక సయాటిక్ నర్వ్ లాక్కుండా కాలు జాలు తగ్గాలంటే మోకాళ్ళ కింద గుండ్రపు దిండు పెట్టి పడుకోవడం చాలా మంచిదమ్మా. మీకు ఆ నరం ఒత్తిడి బాగా తగ్గుతుంది అలా పెట్టి పడుకున్నప్పుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా, మీరు భోంచేయలేదంట. మీరు తినకపోతే నాకేదోలా ఉంటుంది. తినండి. వద్దమ్మా రూపా, నాకు ఆకలిగా లేదా. నానా, ప్లీజ్ నా కోసం తినండి. ప్లీజ్ నాన్నా, ప్లీజ్. ఇంతకీ నువ్వు తిన్నావమ్మా రూపా? తిన్నాను నానా, మీరు తినండి. నానా,
తినమ్మా రూపా. తీసుకోండి. ఇటివ్వండి. ఎందుకో నాన్న చాలా బాధగా ఉంది. దేని గురించి నువ్వు బాధపడకమ్మా రూపా. నేనున్నంత వరకు నీకే కష్టం రానివ్వను. ఆ నమ్మకంతోనే ఉన్నాను నాన్న. కానీ రాజు గురించి మీకు చెప్పాలని వచ్చాను. కానీ ఆ రాజు ఫ్యామిలీ మీద మీరు చూపించిన కోపాన్ని చూసి చెప్పలేకపోయాను నాన్న. ప్రస్తుతానికి నా బాధని ఆ దేవుడితో తప్ప మీకు చెప్పుకోలేకపోతున్నాను. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ మావయ్య గారు ఈ బిజినెస్ పెట్టింది కేవలం డబ్బు సంపాదించడం కోసమే కాదత్తయ్యా. అసలేంటి నీ ప్రాబ్లం? అది చూసావా నీ పెళ్ళం ఎలా మాట్లాడుతుందో? మా ఆయన బిజినెస్ ఎందుకు పెట్టాడో కూడా నాకే చెప్తుంది. గుణమ్మా, మనం వెళ్ళి ఒకసారి చూసొచ్చిన తరువాత. ఏంటండి వెళ్ళి చూసేది? ఆ ఫ్యాక్టరీ గురించి, అక్కడుంటున్న ప్రజల ఇబ్బందుల గురించి ఒకసారి నెట్లో మీరే కొట్టి చూడండి. ఎంతమంది ఆ ఫ్యాక్టరీ మీద కంప్లైంట్ ఇచ్చారో, ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో మీకు తెలుసా? పెద్దవాళ్ల అండదండలు ఉండడంతో ఆ ఫ్యాక్టరీ జోలికి ఎవ్వరూ రావడం లేదు. ఈ కేసులన్నీ గెలిస్తే ఆ ఫ్యాక్టరీ మూసేయచ్చు మేడం. కానీ ఆ ల్యాండ్ అప్పుడు తక్కువకు రాదు కదా. ఒకవేళ కేసులు తేలకపోతే, ప్రజలకి అనుకూలంగా తీర్పు రాకపోతే అప్పుడేంటి పరిస్థితి? హే, నీతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మనం ఆ ల్యాండ్ కొంటున్నాం అంతే. కొనడానికి వీల్లేదు అంతే. ఏంటి సుచిత్ర, మీరాగండి. నువ్వెవరే నా నిర్ణయాన్ని కాదనటానికి? ఈ కంపెనీలో 50% షేర్ హోల్డర్ని. మామయ్య గారిది 50% అయితే నాది 50%. మీరెవరు? మీరెవరు? ఈ కంపెనీ గుడ్ విల్ తో రన్ అవుతుంది. లాభాలకి కక్కుర్తిపడి కంపెనీ గుడ్ విల్ ని పాడు చేయకండి. ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఏ బిజినెస్ అయినా నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇంకెప్పుడు ఆ ల్యాండ్ వ్యవహారాన్ని మా దగ్గరికి తీసుకురావద్దు. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నేళ్లుగా అంతుపట్టని రహస్యంగా ఉన్న రహస్యాన్ని బయటపెట్టి మమ్మల్ని రాజమహల్ నుంచి బయటికి గింటించాలని చూస్తున్నావా? నిన్ను చంపేసి నీ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. చూస్తూ ఉండరా ఏం చేస్తాను. వకీల్ సాబ్ ఏమైంది? మంచినీళ్ళు కావాలని అడిగాడు. తీసుకొచ్చేలోపు మాయమైపోయాడు. పునమి, అదేంటి వకీల్ సాబ్, నానమ్మకి ఏదో రహస్యం చెప్తానన్నాడు కదా? ఏమిటి పున్నమి ఇది? అతని విషయంలో మీరు ఏదేదో చెప్తున్నారో. అసలేం జరుగుతోంది ఇక్కడ? నిజం నానమ్మ, ఒక ఛానల్ నుండి మన గుడికి సంబంధించి వీడియో రికార్డ్ చేయడానికి వచ్చాడంట. ఆ గుడి గురించి మీకేదో చెప్పాలని వచ్చాను నానమ్మ. అవును రాజమాత. అయితే వచ్చినవాడు ఉండాలి కదా. నీళ్లు తీసుకురమ్మని చెప్పి పారిపోయాడంటే వీళ్ళకి భయపడే పారిపోయాడేమో. అతన్ని వీళ్ళే బలవంతంగా తీసుకొచ్చి లేని రహస్యాన్ని మీతో చెప్పించాలని ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది నానమ్మ. అంత అవసరం మాకే ఉంది మాయకమ్మ. అసలు అతనికి తెలిసిన రహస్యం ఏంటో కూడా మాకు తెలీదు. వకీల్ సాబ్, మీరు కొంచెం బయట వెళ్ళి చూసిరండి. అలాగే పునమి. నానమ్మ, నేను కూడా వెళ్ళి చూసేస్తాను. వెళ్ళమ్మా, చూసిరా. పునమి, బావా, పొట్టిగా ఒకరిలా వెళ్ళడం ఏమైనా చూసావా? చూశాను పునమి. ఇప్పుడే ఏదో ఫోన్ వచ్చిందని ఆతృతగా వెళ్ళిపోయాడు. ఏమన్నా అవసరమా? అవును, చాలా అవసరం బావా. ఎటువైపు వెళ్ళాడు? ఇటు వెళ్ళాడు. అటువైపా? శంకు, వెళ్ళి త్వరగా మైకోవాలని రమ్మను. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఇందాకటి నుంచి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? తాళి చూపించగానే ఇద్దరు టెన్షన్ పడ్డారు. కొద్దిసేపటికి ఆ జగదాత్రి ధైర్యంగా ఉంది. కట్టు కేదార్, పర్వాలేదు. మళ్ళీ వెంటనే కేదార్ కూడా ధైర్యంగా కట్టడానికి వెళ్ళాడు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో మాకు అర్థం కావడం లేదమ్మీ. అక్కడ ఇదే జరిగిందత్తయ్య. కాజీ, ఒకసారి వీడియో తీసావు కదా, అది లేవు. అంటే మీలానే నేను కూడా లైవ్ లో చూద్దామని రికార్డ్ స్టార్ట్ చేసి ఫోన్ వైపు కాకుండా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నా. ఏమైందమ్మీ?
ఎందుకంతలా షాక్ అవుతున్నావు? ఏందిది? అబ్బోడు క్లిప్ పట్టుకుని ఉండాడేంది? ఎందుకంటే మనందర్నీ పిచ్చోళ్ళని చేసి మన కళ్ళ ముందే మనకి కనిపించకుండా మాయ చేసింది కాబట్టి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం చేసి ఉండారు, ఎంత తెలివిగా తప్పించుకొని ఉండారు. పదే వైజయంతి, ఇప్పుడే పోయి ఆ అమ్మి సంగతి ఏందో తేల్చుకుందాం. పద పద. మీరు వెళ్ళినా ఏ ఉపయోగం ఉండదు. ఈ పాటికే అది తాలికి 3 ముళ్ళు వేస్తూ ఉంటుంది. ఆ తాలిని మెడలో వేసుకుంటుంది. మీరు వెళ్ళి అడగగానే అప్పుడు తాలి ముందుకు తీసుకొచ్చి, ఇదిగోండి తాళి. ఏమైంది దాత్రి? కాచి వీడియో తీసింది కదా, ఒకవేళ అందులో నువ్వు క్లిప్ పట్టుకుందే వస్తే, మీ ముందే తాళి కట్టాడు కదా, అయినా అతను పట్టుకుంది క్లిప్ కాదు హేరే, మీరు సైడ్ నుంచి చూడడం వల్ల అలా జరిగిందని చెప్పొచ్చు అని చెప్పగానే మనకి ఏం చెయ్యాలో తెలియక అర్థం కాక తెల్ల మొహాలు వేసుకుని చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు అమ్మి ఇంత మోసం చేసినా ఏం చేయకూడదంటావా? చెయ్యాలి కాని ఇలాంటి చిన్న చిన్నవి చేయకూడదు అంటున్నానత్తయ్య. దాన్ని 4 గోడల మధ్య అడగటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దాన్ని ఎలా బ్లాక్ చేయాలంటే తప్పించుకోవటానికి మార్గమే ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు నమ్మితే ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేదు. అదే ఇంత జరిగాక కూడా వాళ్ళు మనకి పెళ్ళైందని నమ్మకపోతే ఇంకా మన గురించి నిజం తెలుసుకునేదాకా వదిలిపెట్టరు. ఇక మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కేదార్. అవును దాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇక్కడి నుంచి కాలు బయట పెడితే అది అత్తారింటికే అవ్వాలి. మా పరువు తీసాక దీన్ని చంపి శవానికైనా తాళి కట్టిస్తా. నా మాట నెగ్గించుకుంటా. ఆపండి 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 ఆపండి. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారు? పెద్దమ్మ, గౌరి అక్కని చంపేశారు. మహా అంటే నన్ను కూడా చంపేస్తారు. తర్వాత మా నాన్నకి ఆడపిల్లలు ఎవరూ లేరు, నీకు అసలే లేరు. ఉన్నది 2 అబ్బాయిలే. వద్దు శివ, శివ దయచేసి నువ్వేం మాట్లాడుకో. మాట్లాడకపోతే నీలా శవంలా బ్రతకాల్సి వస్తుంది. మాట్లాడితేనే కనీసం శవంగా మారి ప్రశాంతంగా సమాధిలో ఉండొచ్చు. పుస్తకాలు కాల్చినా సరే నీ మనసులో కోరిక కాల్చుకోకుండా ఊరి జనం ముందు నా మర్యాద తగలబెట్టాలనే నువ్వు పోయి పరీక్షలు రాశావు. నువ్వు పాస్ అవుతావో లేదో తెలియదు గాని మాకు పరీక్షలు పెడితే మాత్రం నువ్వు తలంచుతావు, మేం నగ్గుతాం. ఏంటి పెద్దనాన్న, నేనేం తప్పు చేశాను? ఈ ఇంటి పరువు ఎలా పోయిందని అనుకుంటున్నారు? ఊళ్ళో వాళ్ళన్న మాటలు అప్పుడే మర్చిపోయారా? మీ పిల్లల్ని చదివించొచ్చు కానీ మిగతా వాళ్ళెవరిని బాగుపడనివ్వరని నిలదీస్తారు. చివరికి గంగా బావకి క్షమాపణ చెప్పి పంచాయతీలో తలంచుకున్నారు మీరు. రే పెద్దోడా, నీ పెండ్లం ఏమీ తెలియని నంగిలా ఉంటది గాని ఇన్నాళ్ళు వంగిపోయిన మొక్కలా ఉన్న శివపార్వతి ఇప్పుడు నిటారుగా మానులా తయారయ్యిందే. దానికి కారణం నీ పెళ్ళాం తిరుపతమ్మ.
భయపడకు తిరుపతమ్మా. దాన్ని సావగొట్టినట్టు నిన్ను కూడా కొట్టి పారేస్తాననుకోకు. గాడి తప్పుతున్న ఆడపిల్లని అదుపులోకి తీసుకురావాలనంటే దాని మెడన మంగళసూత్రం పొడెయ్యాలా? అమ్మా, మంచి రోజులు లేవని పంతులు గారు చెప్పారు. మనం చెప్పినట్టు ఉంటూ మంచిగా వింటే ప్రతిరోజు బాగుంటది. ఎదురు తిరిగితే దశమి రోజు కూడా మన దశని మారుస్తాదిరా. ఏం చేస్తావో ఎట్టా చేస్తావో నాకు అనవసరం. 7 దినాల్లో ఇది 7 అడుగులు ఎయ్యాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 4ంటికి నలుగురు చెల్లెల్ని తీసుకుని రాలేనందుకు నాలపై కొరడా దెబ్బల శిక్ష పడాల్సిందే. మీరు చెప్పలేదని కాదు, మీరు చెప్పట్లేదు అంటే నా పెంపకంలో తేడా ఉందనే కదా, ఏదో లోపం ఉందనే కదా. లేదంటే కొరత ఉంది. మీకేం కావాలో నాకు తెలీదు. నాకు చెప్పాల్సిన అవసరం లేదని మీరనుకున్నారు. నేను తప్పు చేశాను. అన్నయ్య 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 వద్దన్నయ్య అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య. క్షమించన్నయ్య. పంచాయతీలో కూడా మా కోసం దెబ్బలు తిన్నావు, ఇప్పుడు కూడా మా కోసం దెబ్బలు తింటున్నావు. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళమన్నయ్య. ఇక జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడు చేయమన్నయ్య. ఏం జరిగినా నీకు చెప్తాం. మమ్మల్ని క్షమించన్నయ్య. దేవుడి మీద ఒట్టన్నయ్య. కావాలంటే కర్పూరం చేతిలో పెట్టుకొని వెలిగించుకొని ప్రమాణం చేయమన్నా చేస్తామన్నయ్య. అన్నయ్య
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా సంకల్పంలో నీది సగమంటావు, మరి ఇలా మాట్లాడతావేంటి? మన రిస్కులు హద్దులు దాటుతున్నాయేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. जिंदगी में कभी कभी रिस्क तो करना पड़ेगा डार्लिंग. मैं हूं ना, तू चिंता मत कर. ఈ సిమ్ కార్డ్ తోనే సుజాతకి ఫోన్ చేశాను. సుజాతకు మళ్ళీ చేస్తావా ఏంటి? సుజాతకి కాదు మరి డేవిడ్ గాడికి. బంగారం సైలెంట్ గా ఉన్న తేనె పుట్ట మీద రాయి వేసి కుట్టించుకున్నట్టు ఇప్పుడు వాడికి ఎందుకు చేస్తున్నావు? యు వెయిట్ వెయిట్. Tell me, Niharika, any good news? No. మరి ఎందుకు చేశావు? అవని మీద మరింత ప్రెషర్ క్రియేట్ చేయమని చెప్పడానికి చేశాను. మీరు మాటి మాటికి కాల్ చేస్తుంటేనే అవని మరింత తొందరగా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు క్రియేట్ చేయబోయే ప్రెషర్ ఎలా ఉండాలి అంటే జింక పిల్లని వెనుక నుంచి పెద్ద పులి తరుముతున్నట్టు ఉండాలి. అప్పుడే అవని వెన్నులో వణుకు అలా కంటిన్యూగా ఉంటుంది. అక్కకు ఫోన్ చేసిన ఆ అన్నోన్ లేడీ ఎవరై ఉంటారో ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. అసలు గెస్ చేయలేకపోతున్నాను. కాసేపట్లో ఆ నంబర్ గురించి తెలుసుకోబోతున్నాం కదా, కొద్దిసేపు వెయిట్ చేయి. పట్టు వదలని విక్రమార్కుల్లా మీరు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండండి. 2-3 రోజుల్లోనే విగ్రహం మీ చేతికొచ్చేస్తుంది. అవని విషయంలో మీ ఫాలో అప్ ఎంత టార్చర్ కనిపించాలంటే అవనికి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకూడదు. అలా ఉండాలి. షూర్ నిహారిక. ఇదిగో డేవిడ్, నిన్న రాత్రి మా స్పీకర్ కూడా వచ్చేసాడు. మా అవని ఖచ్చితంగా విషయం మొత్తం వాడితో చెప్పేసి ఉంటుంది. ఉదయం నుంచి వాళ్ళిద్దరూ కనిపించడం లేదు. వాళ్ళు ఏ ప్రయత్నంలో ఉన్నారో అర్థం కావడం లేదు. కాబట్టి వీలైనంత తొందరగా మన పని అయిపోవాలి. మీరు దుకాణం సర్దుకొని మీ దేశం వెళ్ళిపోవాలి. ఇప్పటి నుంచో నేను దాని గురించే ఎదురు చూస్తున్నాను కదా కృష్ణ. చేపని పట్టాలంటే గాలానికి ఎర పెట్టాలి. అందుకే విగ్రహం కోసం సౌమ్యని ఎరగా పెట్టాను. సౌమ్యను అడ్డం పెట్టుకుంటేనే మన పని తొందరగా అవుతుంది. పొరపాటున సౌమ్య అనే ఎర గాలం నుంచి తప్పించుకుందంటే గనక సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది. బీ కేర్ఫుల్ డేవిడ్. షూర్ నిహారిక, మా పనిలో మేముంటాం, మీ ప్రయత్నంలో మీరుండండి. మనకి సౌమ్య మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే విగ్రహం వర్కౌట్ అవుతుంది. ఇక ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను మోసం చేసినందుకే నాకింత కోపం వస్తుందే. నీకు చేసిన ద్రోహానికి తనని ఎలా క్షమించగలుగుతున్నావు? నా రాత సరిగ్గా లేదా మరి? దానికి ఎవరిని కారణం చేసి ఏం ఉపయోగం? మండపంలో అలా కోపడినందుకే నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది. అయినా ఇదంతా నాకు అలవాటే అమర్. అనాథగా పుట్టి అనాథగానే పోవాలని నా తలరాతలో రాసినట్టుంది. నా సంగతి వదిలే అమర్. గాలికి పుట్టి పెరిగిందాన్ని. కానీ పాపం మిస్సమ్మ చేసిన మోసాన్ని మర్చిపోయి తనతో కలిసి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించమర్. నాకు కావాల్సింది కూడా అదే.
అది ఈ జన్మలో జరగదు మనోహరి. నమ్మిన వాళ్ళని మోసం చేయడం, తనకి నచ్చింది చేసుకుంటూ దానికి ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారు అని ఆలోచించని వాళ్లతో నేను ఉండలేను. తనని గడప తొక్కనిచ్చిందే మా అమ్మ కోసం. తనకి నా భార్య స్థానం ఎప్పటికీ ఇవ్వను. ఏం రాథోడ్, నేనేంటి ఇలా మాట్లాడడం ఏంటా అని చూస్తున్నావా? నీకు ఏ డౌటు అవసరం లేదు. నేను వీళ్ళిద్దరిని విడగొట్టడానికే చూస్తున్నా. మిస్ అమ్మ మోసం చేసి ఎలా ఇంట్లోకి వచ్చిందో అదే మోసాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేస్తా. నా గురించి పూర్తిగా తెలియకుండా అది నాతో పెట్టుకుని తప్పు చేసింది. నువ్వు దానికి సాయం చేసి ఇంకా పెద్ద తప్పు చేశావు. మీ ఇద్దరి లెక్కలు సరిచేసి మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, అదిగో మన మిస్సం వస్తోంది. ఇది కళ నిజమా? చచ్చిన అరుంధతి కళ్ళు ముందు కనిపిస్తుంది అంటే నిజంగా జరుగుతున్న కలలా ఉందమ్మా. ఏంటి ఏంటి వాళ్ళందరూ అలా చూస్తున్నారు? భయం వేస్తుంది. ఎక్స్ప్రెషన్ అయినా మార్చమని చెప్పు. నాకు తెలిసి వాళ్ళ కంటికి నువ్వు చనిపోయినా వాళ్ళ కోడలిలా కనిపించుంటావు. నా స్థానంలోకి రావడమే కాదు, నా చీర నగలు వేస్తే అచ్చం నాలాగే ఉంది. నాలాగే నా పిల్లల్ని, అత్తయ్యని, మావయ్యని తను చూసుకుంటే చాలు నాకు. ఆహా, కుందన బొమ్మలా ఉన్నావు మిస్సమ్మ. నా అదిష్టే తగిలేలా ఉంది. ఇవాళ్టితో అమర్కి నీకు మధ్య ఉన్న అన్ని కలహాలు తీరిపోవాలి. చూడు మిస్సమ్మ, అమర్కి కోపం పంతంలానే ప్రేమ కూడా ఎక్కువే మిస్సమ్మ. ఒక్కసారి నమ్మి నీ తోడు నడవడం మొదలు పెడితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. వాడి కోపం ఆవేశం వెనక మంచి మనసు ప్రేమ ఉందమ్మా. వాడి కోపం పోయేదాకా నువ్వు ఓపిక పట్టాలి. వాడి ప్రేమ ఎంత గొప్పదో అప్పుడే నీకు అర్థమవుతుంది. మీరేమో సాఫ్ట్ గా ఉండే సౌమ్యుడంటారు, ఆయనేమో ఈ పటికి నన్ను ఎలా మాటలతో వేపుకు తినాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో మిస్సమ్మా,
తీసుకోమ్మా తీసుకోమ్మా తీసుకో. తీసుకెళ్ళమ్మా అమ్మాయిని తీసుకెళ్ళి పదో వెళ్ళమ్మా పదో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా నా డ్రెస్ ఎలా ఉంది? నా డ్రెస్ ఎలా ఉంది మావయ్య? ఎవరి డ్రెస్ బాగుందన్నా ఇంకొకరి కోపం వస్తుందే, ఏం చేయాలి? చెప్పు బావా, నా డ్రెస్సే బాగుంది కదా? నా డ్రెస్సే బాగుందని చెప్పు మావయ్య. అయ్యో, నీ డ్రెస్ ఏం బాగాలేదు, ఓల్డ్ ఫ్యాషన్ లా ఉంది. ఏం కాదు, నువ్వే అమ్మమ్మల కాలం నాటి అమ్మాయిలా ఉన్నావు. హలో, నేను సిటీలో పుట్టి పెరిగాను. నేను సిటీలో చదువుకుంటున్నాను. దేవుడా, నాకేంటి గోలా? ఎవరు బావా ఆవిడ? ఎవరు మావయ్య? నమస్తే మేడం, మీరు మా ఇంటికి? బన్నీని చూడాలనిపించింది. బన్నీ ఇంట్లోనే ఉన్నాడు మేడం, వెళ్దాం పదండి. ఓకే. రండి మేడం, రండి మేడం. అమ్మా, అన్నయ్య, వదినా, అందరూ రండి. శ్యామల గారు వచ్చారు. పర్లేదు, నా మొగుడి మొదటి పెళ్ళం మంచి ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. మేడం కూర్చోండి. అన్నయ్య, ఇవిడ శ్యామల గారు అన్నయ్య, మన బన్నీని కాపాడింది ఈ మేడమే. చాలా థ్యాంక్స్ అండి. టైంకి మా బన్నీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. మీరు లేకపోతే మా బన్నీకి ఏమైపోయేదోనండి. దేవతలా కాపాడారు. అయ్యో, పసిపిల్లలు దేవుళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళని కాపాడటం అంటే ఆ దేవుడికి పూజ చేయటమే. మంచి మాట చెప్పావమ్మా, కూర్చోమ్మా. బన్నీని చూద్దామని వచ్చాను. అను, కీర్తి, అన్నయ్యని మమ్మీని డాడీని పిలుచుకొని రండి. ఇది దేవత కాదు, దయ్యం. అనవసరంగా ఆ బన్నీగాడిని కాపాడింది. ఈ బన్నీగాడికి ఊరంతా బంధువులున్నట్టున్నారు. ఎవరో ఒకరు వాణ్ణి కాపాడటమే. అంత టైం లేదు బన్నీ. మమ్మీ డాడీ మీకోసం ఎవరో వచ్చారు. ఎవరో ఏంట? పదండి. థ్యాంక్ యూ మేడం, బన్నీని కాపాడినందుకు. నమస్తే అండి. నమస్తే అండి. మీరా? బన్నీని చూడ్డానికి వచ్చారంటే ఇంకెవరో అనుకున్నాము. హాయ్ బన్నీ, ఇప్పుడు ఎలా ఉంది? పైన ఆంటీ, నిన్న నన్ను సేవ్ చేసింది మీరే కదా? థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తుంటే అచ్చం మా అబ్బాయిని చూస్తున్నట్టుంది బన్నీ. తీసుకోండి. మీ అబ్బాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిగిలిన పళ్ళు చూసుకోవచ్చు కదా పద్మ. మేం పోతే చారు చేయలేదు కదా, అందుకే. ఏంటి? అదే వదినా, మన ఇంట్లో కొత్తగా చేస్తుంది కదా, దగ్గరెవరూ లేకపోతే చేయలేరు కదా అంటుంది. ఏం పర్వాలేదు, తను చేస్తుంది. చారు, త్వరగా కానివ్వమ్మా. అలాగే పెద్దమ్మా. మొదటిసారి ఇంట్లో అందరూ నీ చేతి ఉగాది పచ్చడి తినబోతున్నారు. అలాగే అలాగే. పద్మ, మీరు రండి, మిగతా పనులు చూద్దాం. వస్తాం. నిన్ను ఇదిగో
అది 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 అన్ని జాగ్రత్తగా కలుపు. అవన్నీ తేడా వచ్చిందంటే నా పీక పిసుకుతారు. పద్మా, పార్వతి, చెయ్యవే, నువ్వు రా. ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. ఏంటది? ఉప్పు తగ్గింది. ఉగాది పచ్చడిలో ఉప్పు అనుకుని గమాక్స్ పౌడర్ కలుపుతుంది చారు. కలపనివ్వు. మా అమ్మ అందరి దగ్గర హామీ ఇచ్చింది కదా, చారు పనితనం అందరికి తెలియాలి కదా. పాపం శ్రీను. తనని పాపం అనుకునే మనం ఇలాగే ఉన్నాం. ఉగాది పచ్చడి మొత్తానికి రెడీ చేశా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చారు, వెళ్ళమ్మా, వెళ్ళు. సీను, మీ అమ్మ చెప్పినట్టు మీరిద్దరూ పూజను మొదలు పెట్టండి. కూర్చోండి. వెళ్ళరా. పూజ చేసేటప్పుడు ఎవరైనా మంచి పాట పాడితే బాగుంటుంది. మా చారు పాటలు బాగా పాడుతుంది. అయితే ఇంకే, అమ్మా చారు పాట పాడమ్మా. నేనా? కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు, అవి నీపైనే వాలేనేమో కొంచెం గమనించు. చుమ్ 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 చుమ్. ఇప్పటిదాకా పరిచయమైనా లేకపోవచ్చు, అవి ఎప్పటి నుంచో నీ కోసమని చూస్తూ ఉండొచ్చు. నువ్వు రాగానే రెప్పల రెక్కలు చాచి ఎగరచ్చు. చుమ్ 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 చుమ్. ఇప్పటిదాకా పరిచయమైనా లేకపోవచ్చు, అవి అయ్యో పాపమ్మా, పాడొద్దు. దేవుడు ముందు ఈ పాట. నాకు ఈ పాటే వచ్చు. ఈ పాట నాకు చాలా ఇష్టం. అలాంటి పాటలు పాడుకునేది పెళ్లికి ముందు, పెళ్ళయ్యాక కాదు కదా. నువ్వు ఇప్పుడు ఇంటి కోడలివి. ఇంటి పనులన్నీ చక్కగా చేసి ఇలాంటి పాట పాడితే అందరూ ఏమనుకుంటారు? ఏంటి, అన్ని పనులు చేసిందా? అవునత్తయ్యా,
ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు వేసింది. అంట్లు తోమి ఇల్లు శుభ్రం చేసింది. అదుగదుగో ఉగాది పచ్చడి కూడా పెట్టింది. అమ్మో, అంత పని చేసినా మనిషి ఏంటి ఇంకా నలగలేదు? అదెందుకు నలుగుతుంది? చేసింది మేం కదా. జానకి, నువ్వు పాడు. నేను కాదులేండి, ఆజ్య పాడుతుంది. నేనా? దేవుడు ముందు పాట పాడితే పుణ్యమేనమ్మా. రా కూర్చో, పాడు. చూసావా పార్వతి, మా అమ్మ కూడా దాని పార్టీలో చేరిపోయింది. అటు వదినేమో నా కోడలు పాడలేకపోయిందని ఆద్యని చారు కన్నా గొప్పగా చూపించాలని దాంతో పాడిస్తుంది. నిజమే వదినా, నేనంత దూరం ఆలోచించలేదు. అయినా దానికి మన పాటలు ఎక్కడొస్తాయి? ఏ ఇంగ్లీష్ పాటో పాడి మా అన్నయ్యతో తిట్టించుకుంటుంది చూడు. ఆద్య, వెళ్ళమ్మా, వెళ్ళి పాడు. వెళ్ళమ్మా, కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబద్ధం అబద్ధం చెప్తున్నారు మీరే మ్యామ్. మీరే కదా ఫోన్ చేసి జలంధర్ ఫైల్ ప్రిపేర్ చేస్తాడు, చెక్ చేయమన్నారు. నన్ను ఆఫీస్కి ఎర్లీగా రమ్మన్నారు. అవును నిజమే, కానీ నేను ప్రిపేర్ చేసింది కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైల్. ఇదిగోనమ్మా ఫైలు, ఇదిగోనమ్మా ఫైలు. ఈ ఫైల్ తీసుకుని నేను ఆఫీస్కి వచ్చేలోపు నువ్వు కొత్త ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని ఇక్కడికి వచ్చేసావు. తీరా దొరికేశాక నా మీదకి నెట్టేస్తావా? అన్నా అమ్మా, ఇది కడవలే. మోసం మోసం. జలంధర్ చెప్పేదంతా అబద్ధం మ్యామ్. నేను ఆఫీస్కి వస్తుంటే ఫోన్ చేసి వేరే ప్లేస్కి రమ్మని చెప్పి అక్కడే ఈ ఫైల్ ఇచ్చారు. అక్కడికి నేను ఇది కాన్ఫిడెన్షియల్ ఫైల్ కదా అని చెప్పాను. అందుకే నిన్ను పిలిచింది. ఇది లీగల్ అడ్వైజర్కి ఇచ్చి రమ్మని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు మేడం. ఇజ్ ఇట్? మన కంపెనీ లీగల్ అడ్వైజర్ మూర్తి గారు కదా, అతనుండేది జూబ్లీ హిల్స్ కదా. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది అలా అడిగా జై, దొంగ ఇక్కడే దొరికేసింది. నో సార్, నేను కూడా మీలాగే ఇదే విషయం అడిగాను. తను కూడా ఇక్కడ ఉండేది మీ పర్సనల్ అడ్వైజర్ అని, మీరే ఇక్కడికి వెళ్ళమన్నారని చెప్పారు. అయ్యయ్యో, ఓ మై కడవలే. అబద్ధం మేరాజీ, అంతా అబద్ధం. అసలు ఏ అడ్వకేట్ తెలియదు నాకు. ఎందుకమ్మా దొరికిపోయిన తర్వాత కూడా అబద్ధాలు ఆడతావేంటమ్మా? చిచ్చి, నిన్ను ఎంతగా నమ్మాను, చివరికి ఇంత మోసం చేస్తావా? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? డబ్బు కోసమేనా? ఈ ఫైల్ ని ఏ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చావు? మేడం, లేదు మేడం, ప్లీజ్ నన్ను నమ్మండి మేడం. అసలు నేను మీనాక్షి అయ్యర్. ఇదిగో ఈవిడే మీనాక్షి అయ్యర్. అడగండి. చెప్పండి మిస్సెస్ అనురాధ హరివర్ధన్ గారు. మీరెందుకు మారువేషంలో ఈ కంపెనీలో ఉద్యోగంలో చేరారు?
అజయ్ వర్ధన్ గారు, మీ భర్త ఆర్యవర్ధన్ గారిని చీట్ చేశారనే పగతో మీరు ఇలాంటి పన్నాగం పన్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తలుచుకున్న ప్రతిసారి మీకు నిజం చెప్పాలని గొంతు దాకా వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. నా బాధని నాలోనే అణుచుకున్నాను. ఎందుకు తెలుసా అత్తయ్య? నేనే రాధికని అని తెలిస్తే మీరు నాతో ఉండే తీరు మారిపోతుంది. మాట్లాడే ప్రవర్తన కూడా మారిపోతుంది. మిమ్మల్ని చూడగానే ఆయన నేనే రాధికనని కనిపెట్టేస్తారు. అందుకే నేను మీతో చెప్పలేదు అత్తయ్య. తెలిస్తే తెలియని అమ్మా, ఇంకా నిన్ను పరాయిదానిలా చూడటం నా వల్ల కాదు. నువ్వు పల్లవి విషయంలోనే కాదు, ఈ హత్య కేసులో కూడా నిర్దోషివే అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడే అందరినీ పిలిచి నువ్వెవరివో చెప్పేస్తాను. నా కోడలు నాకు అన్యాయం చేసి వెళ్ళిపోలేదు, నాతోనే ఉంటూ నా కుటుంబ శ్రేయస్సు కోసం ఆహర్నిశలు తప్పిస్తోంది. ఈ ఇంటి మీద కూడా ఏగ వాళ్ళనివ్వకుండా చూస్తోంది అని అందరితో గర్వంగా చెప్తాను. ఉండు అత్తయ్య. ఇదిగో, మీరు ఇలా చేస్తారనే నేను మీతో నిజం చెప్పకుండా దాచాను. మీరిప్పుడు నిజం చెప్పడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందత్తయ్య. నేనే పల్లవి అక్కని చంపానన్న భ్రమలో ఉన్నారు కాబట్టి నేనే రాధికనని తెలిసిన మరుక్షణం ఆయన నన్ను అరెస్ట్ చేసేస్తారు. ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నందుకు నాకు భయం లేదత్తయ్య. కానీ పల్లవి అక్క చావుకి కారణమైన వాళ్ళని పట్టుకోకుండానే నేను జైలుకి వెళ్తానేమోనని నా భయం అత్తయ్య. సరే సరే, నీ బాధ నాకు అర్థమయ్యింది. కానీ ఇలా ఎంతకాలం అని ఇలా చీకట్లో బ్రతుకుతావు? కంగారు పడకండి అత్తయ్య, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు మనం అందరం కలిసి సంబరాలు జరుపుకుందాం. కానీ అప్పటిదాకా నేనే అన్న నిజం మీరెవరితోనూ చెప్పకూడదు. ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదత్తయ్య, మాటివ్వండి. తప్పదా? ఈ విషయంలో నేను మిమ్మల్ని అస్సలు నమ్మను. మీరు ఎమోషన్లో అందరికీ చెప్పేస్తారు. సరే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడక అశ్విన్. కుదరదు అంటున్నానుగా, కుదరదు. రాజ్యం, ఎందుకింత కఠినంగా ఉంటావు? పంచాయతీలో చెప్పిన దానికే కదా ఈ ద్వేషం. అది నీకే ప్రత్యేకంగా కాదు, ఎవరు తప్పు చేసినా నేను అలానే చెప్తాను. అది అంతవరకే ఉండాలి, మిగిలిన విషయాల్లో చూపించకూడదు. నేను నీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోదలుచుకోలేదు. కుదరదని చెప్పానుగా, వెళ్ళండి. రాజా, నా మీదున్న కోపాన్ని పాపం అపర్ణ మీద చూపించుకో. కావాలంటే తప్పు నేనే చేశాననుకో, చేసిన దానికి నీకు దండం పెడుతున్నాను.
తన్ని మాతో పంపించు, కోలుకున్నాక పంపిస్తాము. ఏంటి రిక్వెస్టా? మీ దండాలు మీ బుజ్జగింపులు నాకు అవసరం లేదు. చెంపదెబ్బ కొట్టేస్తారంట, కొట్టాక నిన్ను కాదు కొట్టింది నన్ను అనుకోమన్నారంట. అలా ఉంది. ఎవరైనా బంధువులింటికొస్తే మర్యాద చేస్తారు, కాని మీలాగా ఎవ్వరూ పిలిచి అవమానించరు. అది మర్చిపోను. సరే రాజ్యం గారు, మర్చిపోకండి. మీరు చేసింది తప్పు అని ఏ రోజైనా మీ మనస్సాక్షికి అనిపించినప్పుడు అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మాత్రం ఆ కోపం తన మీద చూపించకండి. డాక్టర్ గారు కూడా తనకి 2 days రెస్ట్ కావాలని చెప్పారు కదా, మేము తీసుకుని వెళ్తాం. సరే, తీసుకెళ్ళండి. తీసుకెళ్తారు కదా, మళ్ళీ తీసుకురాకండి. ఏంటి రాజ్యం ఇది? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇది నా ఇల్లు కదా, నేను ఏమైనా అనుకుంటాను. మీ ఇంటి దగ్గర మీరు ఏది చెప్తే అది న్యాయమో, నా ఇంటి దగ్గర నేనేం చెప్తే నాకు అదే న్యాయం. అపర్ణ మా ఇంటి గడప దాటి మీ ఇంటికొస్తే మాత్రం ఇక జన్మలో నా గుమ్మం తొక్కకూడదు. అక్కడ మీ తీర్పే శాసనం అయితే ఇక్కడ ఈ తీర్పే శాసనం. దీని న్యాయమైన తీర్పు అన్న రాజ్యం గారు. నాకు అదే న్యాయం. అమ్మా, ఇది కరెక్ట్ కాదు. రేయ్, నీ తల్లిని అవమానించిన చోట నువ్వు లేవు కాబట్టి నా పెయిన్ నీకు తెలియట్లేదు. తెలుసుకో, ఈ నిర్ణయం మాత్రం మారదు. వెళితే వెళ్ళని, మళ్ళీ రాకూడదు. ఒక్కసారి వెళ్ళింది మళ్ళీ వచ్చిందో, వీళ్ళని నా ఇంటి లోపల ఇంకొక్కసారి చూశాను, నీ కళ్ళ ముందే చస్తా చస్తా చస్తా. ఒట్టు. అమ్మా, బుచ్చమ్మ గారు, అక్షర గారు ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నా. అమ్మ చెప్పింది చేస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అసలే పెళ్ళం పిల్లలు లేనుండమ్మా, కాస్త చూసి ఉండమ్మా. పాపం మరీ కరువులో ఉన్నట్టున్నాడు. ఇతనికి ఇంకో 2 లక్షలు ఎక్కువ ఇవ్వు. మీరు చల్లగా ఉండాలి. పదండి 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 వెళ్దాం పదండి. ఏవండి, మీరన్నట్టుగానే 1 కోటి రూపాయలు పనిచేశాను. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది పూజ. నా మనసుకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతైనా నువ్వు దేవతవి పూజ. గుళ్ళో ప్రత్యేక పూజలు చేస్తే మీకు నయమవుతుందని పంతులు గారు చెప్పారు. ఏర్పాటు చేయమన్నాను. రండి, దర్శనం చేసుకుందాం. ఇదిగో తీసుకోండి. ఇందులో ఏంటమ్మా? ఏంటి ఏంటి అందరూ ఏంటి 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 ఇదిగోనయ్యా. ఓహో, చెప్తా. ఈ గిరిగాడేంటి ఇంకా రాలేదు? ఆ డబ్బులు తెచ్చేస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు.
రైట్ రైట్ రైట్. ఆగో. బావా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? డబ్బులు కారులో వేసాగా. ఏ కారులో వేసావురా? ఏ కారులో ఏంటి? మన కారు ఇక్కడే కదా పెట్టావు. ఆ కారు డిక్కీలోనే వేశాను. మేం కారు ఇక్కడే పెట్టాను రా. ఆలోపు ఎవరో వచ్చి మా కారుని గుద్దేస్తే మా కారు ముందుకు పోయిందిరా. అవునా? కలర్ ఒకటే అయితే మన కారు అనుకుని ఆ కారు ఎవరిది? ఇంకెవరిదిరా? క్రాంతిదై ఉంటుంది. మనం ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఆఖరి నిమిషంలో వచ్చి గద్దలా తన్నుకుపోయింది. మనం ఇక్కడ కారు పెడుతున్నామని వీడు మూటేస్తాడని దానికెలా తెలిసింది హస్బెండు? అంత ఈడి వల్లనే. అంత నీ వల్లనేరా. వాళ్ళ మోసాన్ని తిప్పికొట్టగలిగాను కానీ పూజకి ఈ విషయం అంతా తెలిసే వరకు ఈ డబ్బుని మీరు ఇంటికి తీసుకువెళ్ళి దాచిపెట్టండి. ఇక్కడివన్నీ మేము చూసుకొని వస్తాం. సరేనా? సరే క్రాంతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేమో మమ్మల్ని వర్రీ అవద్దంటున్నావు. అటు చూస్తే సీతతో రామ్ హ్యాపీగా ఉన్నాడు. ఆ సీత దగ్గర నుంచి రామ్ని విడదీసి మధుతో కలిపి కళ్యాణం ముందు ఎలా కూర్చోపెడతావు మహా? చూస్తుంటే అది అసాధ్యంలా ఉంది వదినా. నేను తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. రామ్ మధులని కళ్యాణంలో ఎలా కూర్చోబెట్టాలో ఆల్రెడీ ఆ ఏర్పాట్లలో ఉన్నాను. ఈరోజు సీత అవమాన భారంతో ఈ గుళ్ళోంచి వెళ్ళిపోవడం ఖాయం. నేనన్నానా మీ పిన్నిని ఎలాగైనా కళ్యాణానికి ఒప్పిస్తాను అని? మా పిన్ని మంచిది కాబట్టి ఒప్పుకుంది. అంతేకాని ఇది నా గొప్ప అని ఒప్పుకో కదా మామా. నువ్వు మా పిన్ని కంటే గొప్పేమీ కాదు. చూస్తూ ఉండు మామా, ఏదో ఒక రోజు నేనే గొప్ప అని ఒప్పుకుంటావు. సీత, నీతో మాట్లాడాలి. మాతో రా. ఎక్కడికి పిన్ని? రామ్మా చెప్తాం. ఇప్పుడే వస్తాను మామా. ఏంటి పిన్ని, ఏం జరిగింది? ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చారు? నిన్ను దెబ్బ కొట్టడానికి మహాలక్ష్మి చాలా దారుణంగా ఆలోచిస్తుంది సీత. ఆ విషయం తెలిసిందే కదా పిన్ని. నాకు పోటీగా మా అక్కను ఇంటికి తీసుకొచ్చింది. రోజు ఆఫీస్కి తీసుకువెళ్తుంది. కంపెనీ మీటింగ్ అని చెప్పి అక్కను మామను కలిపి పార్టీలోకి పంపిస్తుంది. మహాలక్ష్మి ఈ గుళ్ళో అంతకంటే దారుణమైన పని చేయబోతుందమ్మా. స్వామివారి కళ్యాణంలో రామ్ను మధును కలిపి కూర్చోబెడుతుందంట. వాళ్ళిద్దరితో కళ్యాణం జరిపిస్తుందంట. అత్తయ్య అలా ఇలా చేస్తుంది బాబాయ్. స్వామివారి కళ్యాణంలో పెళ్ళైన జంటలు కూర్చోవాలి. మహాలక్ష్మి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది సీత. రామ్ భార్య మధుమిత అని మహాలక్ష్మి ఫిక్స్ అయింది. తను ఈ మాట ఇంట్లో చాలా సార్లు అంది. కానీ ఇది గుడి కదా పిన్ని, ఇక్కడ ఎంతో మంది జనాలున్నారు కదా. మహాలక్ష్మి ఎవరిని కేర్ చేయదు సీత. ఆ రోజు రిసెప్షన్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు మహాలక్ష్మి నిన్ను పిచ్చిదాన్ని చేసి రామ్ మధులే జంట అని అందరూ అనుకునేలా చేసింది. మహాలక్ష్మి ఈ రోజు కూడా అలాంటి ప్లాన్ ఏదో చేసే ఉంటుంది. స్వామివారి కళ్యాణంలో రామ్ మధులని కలిపి కూర్చోబెడుతుందని మహాలక్ష్మి చెప్పడం మేం విన్నాం. ఇంట్లో అంటే అది వేరే సంగతి. గుళ్ళో ఇలా చేయడం తప్పు కదా పిన్ని. మహాలక్ష్మి తప్పొప్పుల గురించి ఆలోచించేదే అయితే నీ పరిస్థితి ఇలా ఉండేదా సీత? మహాలక్ష్మికి మంచి చెడుల పట్టింపు లేదు. తను అనుకున్నది ఎలాగైనా జరిపించాలనుకుంటుంది. నాకు మమ్మకు పెళ్ళైపోయింది.
ఆ విషయం ఆ దేవుడికి తెలీదా? ఇక్కడ జరిగేది సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణంలో ఆ రాముడి పేరు పెట్టుకున్న మామ, సీత పేరు పెట్టుకున్న నేను కదా కూర్చోవాలి. నా స్థానంలో మా అక్క ఎలా కూర్చుంటుంది? చెప్పాను కదా సీత, మహాలక్ష్మి తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా దేనికైనా తెగిస్తుందని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పింది వింటుంటే మీ ఇద్దరిని వేరు చేయడం కోసం దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందనిపిస్తుంది. ఇది తెలుసుకోవాలంటే ముందు మనం ఆ అమ్మాయిని కలుసుకోవాలి. పదన్నయ్య. స్నేహ, స్నేహ, ఎక్కడున్నావు? స్నేహ, ఆ అమ్మాయి ఎక్కడ కనిపించట్లేదంటన్నయ్య. నిజం కృష్ణ, ఆ అమ్మాయి ఉండడానికి చోట్లేదు అని నన్ను రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికే తీసుకొచ్చాను. తనకు నీడ దొరికేదాకా ఈ ఇంట్లోనే ఉండమని చెప్పాను. మరైతే ఇంట్లో కనిపించాలి కదన్నయ్య. అన్నయ్య, బెడ్రూమ్ ఎక్కడా? ఇటు. పద. స్నేహ, స్నేహ, ఈ గ్లాస్ ఉంది అంటే ఖచ్చితంగా అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావు. పైగా అత్తయ్య మీరిద్దరూ ఇక్కడ కలిసే ఉన్నారు అని సాక్ష్యం కూడా చూపిస్తుంది. అన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరిగిందో కాస్త డీటెయిల్డ్ గా చెప్పు. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను కృష్ణ. ఇక్కడే ఉండమని చెప్పి నేను బయలుదేరుతాను అన్నాను. కానీ కూల్ డ్రింక్ తాగి వెళ్ళొచ్చులే అని లోపలికెళ్ళి డ్రింక్ తెచ్చింది. అది తాగాక ఏమైందో తెలీదు. ఒక్కసారిగా మైకం వచ్చినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి నేను బెడ్రూమ్లో ఉన్నాను. అప్పటికే లేట్ అయ్యేసరికి స్నేహ గురించి ఆలోచించకుండా అర్జెంటుగా బయటకు వచ్చేసాను కృష్ణ. ఇంతే కృష్ణ, నాకు గుర్తుంది. ఆ ఫోటోలు ఎలా వచ్చాయో, హిమ ఏం చూసిందో నాకు ఏం తెలీదు. నువ్వు చెప్పేది వింటుంటే అసలు కథ అంతా నువ్వు స్పృహలో లేనప్పుడే జరిగిందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్ను హెల్ప్ అడగడం, ఏం ఆలోచించకుండా నువ్వు తనని ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడికి రాగానే ఆ అమ్మాయి నీకు డ్రింక్ ఇవ్వడం, అది తాగగానే నువ్వు స్పృహలోకి జారుకోవడం, ఇదంతా హిమ చూడటం. జరిగిందాన్ని ఎస్టిమేట్ చేసి చూస్తే ఇదంతా మీ ఇద్దరిని విడగొట్టడం కోసం జరిగిన కుట్రలా అనిపిస్తుందన్నయ్య. నీకే తెలియకుండా నీ వెనక ఒక గొయ్యి తవ్వి అందులో నువ్వు పడేలా చేశారు. కృష్ణ, ఇప్పుడు ఎలా కృష్ణ? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ముందు స్నేహ ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. దీని వెనుక అత్తయ్య హస్తం ఉందా లేదా కావాలని ఎవరైనా చేస్తున్నారా? సంబంధం లేకుండా అత్తయ్య DNA టెస్ట్ అంటుంది. అసలు తన ప్లాన్ ఏంటి? ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొట్టని కొబ్బరికాయ, గుర్రపు నాడ, పిండితో చేసిన బొమ్మ. చిన్నప్పుడు విశాల్కి వీటితోనే దిష్టి తీసేది మా చెల్లెలు గాయత్రీదేవి. అవునా అమ్మగారు? బాబుగారు కూడా నాతో ఎప్పుడు చెప్పనే లేదు. విశాల్కి గుర్తుండకపోవచ్చు. తనకప్పుడు 2-3 ఏళ్ల వయసుండేదేమో. అవును పెద్దమ్మా, నాకు గుర్తులేదు. ఆ గుర్తులైతే ఇక్కడే ఉన్నాయి. వీటిని చూడడానికైనా పసిపాపగా ఉండే గాయత్రీ దేవమ్మ ఛాయ ఇక్కడే ఏర్పడుతుందేమో. ఘడియ మొదలైనది.
ఛాయ కనిపించబోతుంది. ఛ! 5 minutes అక్కడ చూడు. అమ్మవారి సాక్షిగా ఆ అమ్మగారి ఛాయని చూడబోతున్నాను. చూడమ్మా, చంద్రుని కిరణాలు వీటి మీదకు ప్రసరిస్తున్నాయి. విశాల్ మెసేజ్. గాయత్రికి నీడ కనిపించబోతుంది, చూడండి. పిల్లగా తన రూపురేఖలు నీడ రూపంలో కనిపించినా సరే తన ఆనవాళ్లు దొరికినట్టే. వావ్, ఇట్స్ ఎ వండర్ బ్రో. వదినా, పెద్దమ్మ పసిపిల్లగా ఎలా ఉందో చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతసేపు ఆలోచించినా ఓ కొలిక్కి రాలేదురా. పిల్లను వెనక నుంచి చూస్తే అయినా ఎంత హైట్ ఉందో ఎంత వెయిట్ ఉందో ఒక అంచనా వేయొచ్చు మమ్మీ. కానీ షాడోను చూస్తే ఎలా గెస్ చేయగలం? అవునరా, నీడ కూడా సమాంతరంగా పడలేదు. క్లూకి బదులు ఏదైనా సాక్ష్యాధారమే దొరికినా గాయత్రి పెద్దమ్మని వెతికి పట్టుకోవడం కష్టమే మమ్మీ. మే హెల్ప్ యూ? నువ్వు విసిగించకపోతే అదే పెద్ద సాయం. ఓకే, సీ యూ, గుడ్ నైట్. ఏయ్ ఆగవే మమ్మీ. అరే ఎందుకు వచ్చిందో అడగలేదు, పంపించేస్తున్నావు. ఎందుకొచ్చావు? గాయత్రత్తయ్య గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దామని అనుకున్నాను. సర్లేండి, మీరు కానివ్వండి, మీరు బాగా బిజీగా ఉన్నారు కదా. ఏయ్ వెయిట్ 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 వెయిట్. అరే పెద్దమ్మ గురించే మేం కూడా ఆలోచిస్తున్నాం. నీకేం తెలుసో చెప్పు, మేం కూడా వింటాం. అదృష్టవంతులైన మీరు పెద్దత్తయ్య నీడని చూడగలిగారు. నేను చూద్దామని వచ్చేలోపే ఆ అదృష్టం అయిపోయింది. ఈ విషయంలో నేను దురదృష్టవంతురాల్ని. అయితే ఇంట్లో వాళ్ళందరి మాటలు విన్నాక గాయత్రత్తయ్యని వెతికి తీసుకురావడం చాలా ఈజీ అని అర్థమైందత్తయ్య. ఎలా? గోపికలా ఉందన్నారుగా. అలాంటి డ్రెస్ వేసుకుని ఉండొచ్చు. అంటే గోశాల దగ్గర వెతికితే దొరుకుతుంది కదా. మమ్మీ, ఆవులు పేడేసే చోట పెద్దమ్మ ఉంటుందా? వెర్రి నా హస్బెండు. ఆవులు పాలిచ్చే చోట అని పాజిటివ్ గా ఆలోచించు.
ఇలా బుర్ర లేకనే ఇప్పటి వరకు ఏమీ సాధించలేకపోయారు. హాసిని, నువ్వు చెప్పిన పాయింట్ నాకు కనెక్ట్ అవుతోంది. చెప్పానా అత్తయ్య, ఈజీ అని. అందరేమో రాజస్థాన్లో, గుజరాత్లో వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకుంటారు అని, ఆ ఏరియాల్లోనే ఉంటుంది అని రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఈ సిటీలో గోశాలలు అంటే ఓ 50కి పైగా ఉంటాయి. వెతకాలంటే కష్టమే కదా. 50 గోశాలల్లో సుమారు 1000 ఆవులు ఉండొచ్చు అని అనుకుందాం. పసిపాపగా ఉండే గాయత్రత్తయ్య దూడ పిల్లల దగ్గర ఉంటుంది. అవును, లేగదూడలంటే గాయత్రక్కకి చాలా ఇష్టం. చూసారా, నేను చెప్తుంటే మీకు ఈజీగా ఉంది కదా. గుర్తుపట్టి పెద్దత్తయ్యని తీసుకురావడం ఎంతసేపు అత్తయ్యా? మమ్మీ, ఈ వారం చివరిలో ఆ పని పెట్టుకుందాం. వెళ్ళండి వెళ్ళండి, ఆవులు మిమ్మల్ని కుళ్ళబుడ్చి మీ మూతి పళ్ళు రాలేలా తన్ని పంపిస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఖండం కాదు, కానీ మిత్ర జీవితంలో ఏదో జరగబోతోంది. అక్కడి నుంచి మీరు మీతో పాటు ఏదో తీసుకురాబోతున్నారు. మనం అర్జెంటుగా వైజాగ్ బయలుదేరాలి. ఇంత హఠాత్తుగా ఎందుకు మిత్ర? ఆ ప్రవీణ్ మిట్టల్ని పాతాళానికి తొక్కే టైం వచ్చింది. మన షేర్స్ మనం లాక్కునే బలం వచ్చింది. డాడ్ ఫోన్ చేశారు, రెడీ అవ్వు. బ్రతకాలని ఆశపడ్డాను. నా కడదాకా మీ అడుగు జాడల్లోనే నడవాలని ఆరాటపడ్డాను. నా ఆశ, ఆరాటం అన్నీ ఆవిరైపోయాయి. మళ్ళీ మీ జీవితంలోకి రాలేక, మీ జ్ఞాపకాలు నా గుండెల్లో పెంచుతున్న బరువుని మోయలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. మీ జ్ఞాపకాల బరువుని జీవితాంతం నా మనసులో మోయక తప్పదు. ఇక్కడికి వచ్చిన విషయం గురించి మర్చిపోయావా? మామ్, ఇక్కడ ఏదో శక్తి నన్ను చాలా మార్చింది. ఏదో కొత్త బలం వచ్చినట్టు అనిపిస్తుంది. నేను బాగానే ఉన్నాను మామ్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దీని గురించి కాదు, జరగబోయే దాని గురించి. నా గురించి ఎవరికి ఏ ఆలోచన లేదు. అంటే నేను తప్పిపోయానని అనుకుంటున్నారా, లేక చచ్చిపోయానని అనుకుంటున్నారా? ఏది ఏమైనా అత్తయ్య గారికి శిక్ష పడకుండా కాపాడాలన్నా వాళ్ళ నుంచి శాశ్వతంగా దూరంగా ఉండడమే అసలైన పరిష్కారం. చీకటి పడేలోపే మనం వెళ్ళిపోవాలి. త్వరగా రెడీ అవ్వమా. నైట్ టైం జర్నీ అంత మంచిది కాదు మిత్ర. అసలే ఘాట్ రోడ్డు, దానికి తోడు వర్షం వచ్చేలా ఉంది. మోమ్, మనం ఆలస్యం చేసే ఒక్కొక్క నిమిషం ఆ ప్రవీణ్ మిట్టల్కి ఒక్కొక్క అస్త్రంలా మారచ్చు. ఆ అవకాశం మనం వాడికి ఇవ్వకూడదు. రెడీ అవ్వండి. దీక్షితులు గారు చెప్పినట్లే జరుగుతోందేంటి? ఇప్పటికిప్పుడు ప్రయాణం అవుతామని ఊహించలేదు, కానీ ప్రయాణం అవుతున్నాం. అంటే దీక్షితులు గారు అన్నట్టు ఇక్కడి నుంచి మేమేం తీసుకెళ్లబోతున్నాము? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జీవితంలో ఎలాగో నేను తోడుగా నడవలేకపోయాను. కనీసం తనకి బిడ్డ పుట్టే ఈ క్షణంలో ఆయన నాకు తోడుగా నిలబడ్డారు.
మనం బయలుదేరదాం. సాయం అంటే చిత్తశుద్ధితో చెయ్యాలి, చేతులు దులుపుకున్నట్టు కాదు మిత్ర. మీరు వెళ్ళండి పెద్దమ్మగారు, నేను చూసుకుంటాను. మరేం పర్వాలేదు భాస్కర్, పేరుకి మా ఎస్టేట్ మేనేజర్వే అయినా మాలో ఒకడివి. మా ఇంట్లో ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా? లేదు కదా, డెలివరీ అయ్యాకే వెళతాం. పాప పుట్టిందండి. పెద్దమ్మగారు, పాప శుక్రవారం పూట మహాలక్ష్మి పుట్టింది. ఇక కన్న తల్లిదండ్రులకి కలకాలం కనకవర్షమే. ఈ పాప అచ్చం మా కోడల్లాగే ఉంది భాస్కర్. ఆ ముక్కు మూతి అచ్చం అలాగే ఉన్నాయి. మామ్, పుట్టి 10 నిమిషాలైంది, అప్పుడే పోలికలు కనిపించేస్తున్నాయా? కావాలంటే నువ్వు చూడరా. అలా చూస్తావేంట్రా? ఎత్తుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.